పిఠాపురం నియోజకవర్గం గోళ్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో నందు ప్రాంతీయ కార్యాలయం రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో కాకినాడ క్లస్టర్ శాఖ ద్వారా నిర్వహించిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో మొత్తం 30 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు. ఇందులో స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జి సభ్యులకు 25 కోట్ల రూపాయల రుణాలు, అలాగే రీటైల్, ఎంఎస్ఎంఈ మరియు వ్యవసాయ రంగాలకు 5 కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాంతీయ మేనేజర్ పిఎస్ నవీన్ కుమార్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు శాఖ మేనేజర్ కె సుధీర్, సోమేశ్వరం మేనేజర్ సిహెచ్ ఆనందరావు, క్రెడిట్ హెడ్ వి వెంకటప్రసాద్, సిపిసి హెడ్ జి లోవరాజు పాల్గొని వివిధ రుణ పథకాలపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులు రుణాలను ఉత్పాదక కార్యక్రమాలకు వినియోగించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. మన బ్రాంచ్లో రికవరీస్ అంతా బాగుంది కాబట్టి అవకాశం ఉంటే మనం అంటే 2-3 ఉన్న ఎంటర్ప్రెన్యూర్ ఇచ్చే విధంగా కొంచెం చేయండి సార్. అది కూడా సార్తో మాట్లాడండి. యాక్టివిటీ ఉంటేనే మేము రికమెండ్ చేస్తాం సార్. గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా మహిళా సభ్యులందరికీ, ఖాతాదారులకి, ప్రెస్ మిత్రులకి ఏపీజీబీ రీజనల్ ఆఫీస్ రాజమండ్రి తరఫున మరొకసారి స్వాగతం. ఈరోజు ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రుణ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది మీకు అందరికీ ఇంతకు ముందు కూడా తెలిసిందే, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మా బ్యాంక్ చేసింది. ఇలా ఒకేసారి కొంతమంది గ్రూపులకు కానీ లేదంటే ఏదైనా వ్యవసాయదారులకు కానీ ఇట్లా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రుణాలు పంపిణీ చేయడం గతంలో కూడా మేము చేశాము. కానీ ఈరోజు చేసే ఈ కార్యక్రమానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. గతంలో మీరందరికీ తెలుసు, మన గ్రామీణ బ్యాంక్ ఒకప్పుడు 4 బ్యాంకులు కలిపి ఒకటే గ్రామీణ బ్యాంక్గా ఏర్పాటు చేసి 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రామీణ బ్యాంక్గా ఆవిర్భావం కావడం జరిగింది. ఒకప్పుడు మనం గ్రామీణ వాతావరణంలో ఉన్నాం కాబట్టి మన బ్యాంక్ ద్వారా క్రాప్ లోన్స్ చేస్తారు, వ్యవసాయ అనుబంధ రుణాలు చేస్తారు, మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా రుణాలు అందిస్తారు, చిన్న వ్యాపారాలకి రుణాలు అందిస్తారు. ఇంత మాత్రమే మన గ్రామీణ బ్యాంక్ ద్వారా మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒకప్పుడు మనకు తెలియని ఏటీఎం కార్డు కావచ్చు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్స్, ఈ యూపీఐ రిజిస్ట్రేషన్స్, ఇలాంటి ఎన్నో ఇళ్ళు కట్టుకోవడానికి, అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్, తర్వాత కార్లు ఇలాంటివి కొనడానికి, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లోన్స్, ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఇలాంటివి గ్రామీణ ప్రాంతాల్లో మనందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రుణ పంపిణీ కార్యక్రమాన్ని మనం ఈ విధంగా మీటింగ్లు పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులు రీజనల్ ఆఫీస్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మన మహిళా సోదరీమణులందరూ కూడా ఎస్హెచ్జిస్ రూపంలో చేబ్రోల్ బ్రాంచ్ ద్వారా అత్యధిక ఒక 2 సంవత్సరాల నుంచి మా బ్యాంక్ ద్వారా మీకు పరిచయమే. ప్రతి ఒక్క గ్రూప్కి కనీసం ఒక సభ్యుడు వాళ్ళ సొంత వ్యాపారం చేసుకునేదానికి 2 లక్షల వరకు నవీన్ కుమార్ రైతులకు ముఖ్యంగా వరి కోత యంత్రాలు, తర్వాత అగ్రికల్చర్ ట్రాక్టర్స్, ఇతర ఇంప్రూవ్మెంట్స్, అలాగే కాంట్రాక్టర్స్కి సరిపడా జేసీబీ మెషిన్స్, అలాగే సూర్యగారి యోజన పథకం కింద సోలార్ లోన్స్ ఇస్తున్నాము, రూఫ్ టాప్ సోలార్ లోన్స్. ఇవన్నీ కూడా ఈ కొత్తగా నూతనంగా ప్రారంభించిన స్కీమ్స్. ఈ సూర్యగారి యోజనలో గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ కూడా ఉంటుంది.
ఇవి ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ పవర్ సేవింగ్స్ విషయంలో. ఇంకా